కైలాస పర్వతం పై సౌందర్యభరితమైన ఉదయం. మంచుతో కప్పబడిన శిఖరాల మధ్యలో, మహాదేవుడు శివుడు ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. అప్పుడు చిన్న వినాయకుడు తన తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి, నీవు ఎప్పుడూ ధ్యానంలోనే ఉంటావు. నాకు కొంచెం ఆట కోసం సమయం ఇస్తావా? అని గణేశుడు చిరునవ్వుతో అడిగాడు. శివుడు కళ్ళను నెమ్మదిగా తెరిచి, ప్రేమతో తన కుమారుడిని చూశాడు. వినాయక, ధ్యానం కూడా ఒక ఆటే, మన మనసును శాంతిగా ఉంచే ఆట, అన్నాడు. గణేశుడు ఆలోచనలో పడ్డాడు. అయితే నేను ఈ ఆట నేర్చుకుంటా తండ్రి, అని చెప్పి శివుడి పక్కన కూర్చున్నాడు. ఇద్దరూ క్షణం నిశ్శబ్దంగా కూర్చుని, మంచు తాకిన గాలిని ఆస్వాదించారు. ఆ సమయములో పార్వతీదేవి అక్కడికి వచ్చి, ఇద్దరూ ధ్యానంలో ఉన్నారేమో కానీ తల్లి మనసు మాత్రం ఆకలిగా ఉంది, అని నవ్వుతూ చెప్పింది. శివుడు నవ్వి, అయితే మనం అన్ని ధ్యానం తరువాత కలిసి భోజనం చేద్దాం, అన్నాడు. ఆ రోజు కైలాసం అంతా ఆనందంతో నిండిపోయింది. దేవతలు సైతం ఈ తండ్రి, కొడుకుల బంధాన్ని చూస్తూ సంతోషించారు. అలా కైలాసం సాక్షిగా, ప్రేమ, శాంతి, భక్తి కలిసి ఒక చిన్న కథగా మారాయి.